brilliant and beautiful souls of WHS Heidelberg. Okay, right. So now I'd like to tell you about design thinking and innovation. So in what way? In a fun and interactive way. That is guide, that is okay. So there is no mandate to tell you the things what exactly there is the slide. We can elaborate also. Okay. So fun ga, interactive ga, we will see how this can be understood. Okay. Right. So first thing, what is design thinking? నేను ఒక ఆన్సర్ రాశాను అక్కడ. ఏం రాశాను? డిజైన్ థింకింగ్ ఈజ్ ఏ స్ట్రక్చర్డ్ అప్రోచ్. స్ట్రక్చర్డ్ అప్రోచ్ అంటే దేని తర్వాత ఏం చేయాలి, ఒక ఆర్డర్. ఓకే, సో స్ట్రక్చర్డ్ అప్రోచ్ ఆఫ్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్ ఇన్ వాట్ వే? ఇన్ క్రియేటివ్ వే అండ్ ఎఫిషియెంట్లీ వీ హ్యావ్ టు ఎగ్జిక్యూట్ దట్. సపోజ్ ఇప్పుడు మనం ఇది సెషన్ చేసుకుంటున్నాం కదా, జస్ట్ లైక్ దట్ మేము రాలేదు. సో ఒక వీక్ బ్యాక్ నుంచి కమ్యూనికేషన్ ఉంది. ఓకే, 2 days బ్యాక్ కన్ఫర్మేషన్ అయింది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత దెన్ మళ్ళీ గ్యాదర్ చేయడం. దిస్ ఈజ్ ఆల్ ఒక సిస్టమాటిక్ ప్రొసీజర్ కదా. ఓకే, సో ఇన్ ద సిమిలర్ వే డిజైన్ థింకింగ్ కూడా ఒక సిస్టమాటిక్ వేలో ఉండాలి. సో ఆ థింకింగ్ దేని గురించి థింక్ చేస్తున్నట్టు, ఏదైనా ఒక ప్రాబ్లం ఉంటే అంటే దానికి ముందు మనం ఏం చేసి ఉండాలి, మన చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్ ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఓకే, చేసి మీరు చదువుకుంటున్నారు కదా. ఓకే, సో మీ చదువు పరంగా సపోజ్ ఇప్పుడు మేము ఈ స్కూల్కి వచ్చినప్పుడు మేమేం అబ్జర్వ్ చేసాము, ఎక్కువ డస్ట్ పైకి వస్తూ ఉంటుంది. అది ఇన్హీల్ చేస్తే ఏమైనా మనకి లంగ్ ప్రాబ్లం వస్తుందేమో. బికాజ్ మీరు రెగ్యులర్గా ఉన్నారు కాబట్టి మీకు నోటీస్ ఉండకపోవచ్చు, కొత్తగా వచ్చే వాళ్ళకి తెలుస్తుంది. ఓకే, అండ్ ఆల్సో ప్రాపర్ డ్రెస్ కోడ్ అందరూ నీట్ గా మెయింటైన్ చేస్తారు. వెరీ గుడ్. అంటే గుడ్ పార్ట్స్ అబ్జర్వ్ చేయాలి. ఇట్ ఈస్ నాట్ లైక్ ఆల్వేస్ ప్రాబ్లమాటిక్ మ్యాటర్స్ ని అబ్జర్వ్ చేయాలని కాదు. సో గుడ్ పార్ట్స్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, ఇది ఎఫర్ట్లెస్ గా జరిగే ప్రాసెస్. అండ్ మీరు ఎఫర్ట్ చేసి ఏం చేయాలి, మీ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ ని అబ్జర్వ్ చేసి ప్రాబ్లం ఏమైనా ఉందా. ఓకే, సో సపోజ్ నేను నా లైఫ్ లో నేను అబ్జర్వ్ చేసిన ప్రాబ్లం. సో ఇవాళ రేపు రోబో వాక్యూమ్ క్లీనర్స్ విన్నారా? ఏం చేస్తుంది రోబో వాక్యూమ్ క్లీనర్? ఏం క్లీన్ చేస్తుంది? హౌస్ ని మొత్తం కూడా నీట్ గా ప్రోగ్రామ్ చేస్తే నేను కాలేజ్ లో ఉండి కూడా ఆపరేట్ చేసుకోవచ్చు, వేరే దేశంలో ఉండి కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. ఓకే, సో అది మనకి ఇప్పుడు అడ్వాన్స్మెంట్ అనేది వచ్చింది. కానీ అడ్వాన్స్డ్ కంట్రీస్ లో ఇప్పటికీ కూడా వాష్రూమ్స్ క్లీన్ చేయడానికి ఆటోమేషన్ లేదు. ఓకే, స్టిల్ పీపుల్ యూస్ టు గో అండ్ క్లీన్. ఓకే, సో అది ఒక ప్రాబ్లం కదా. ఎందుకు ఇప్పుడు వర్కింగ్ ఉన్నప్పుడు సో ఇట్ ఈస్ డిఫికల్ట్. ఇవాళ రేపు డిఫికల్ట్ అవుతుంది. ఓకే, సో మీ పిల్లలు కాబట్టి మేబీ ఈ ప్రాబ్లం మీకు ఐడెంటిఫై అవ్వకపోతుండొచ్చు. సో మీ ప్రెమిసెస్ లో ఏదైనా ప్రాబ్లం ఉందా? సపోజ్ ఈ క్లీనింగ్ ఉంది, యూ కెన్ డిజైన్ ఎనీ కైండ్ ఆఫ్ రోబోట్, రైట్? సో ఫైల్స్ ఉన్నాయి, సో హౌ ఇట్ కెన్ బి ఆర్గనైజ్డ్ ఆటోమేటికలీ. సో అలా ఏదైనా ఇన్నోవేటివ్ గా ఆలోచించండి. మీ చుట్టూతో ఉన్న ఎన్విరాన్మెంట్ ని అబ్జర్వ్ చేయండి అండ్ ట్రై టు ఫైండ్ ద ప్రాబ్లమ్. దట్ ఈస్ ద వెరీ ఫస్ట్ కీ పాయింట్ టు గెట్. అర్థమైందా? ఎవ్రీబడి సిట్ ప్రాపర్లీ. డిఫాల్ట్ ఇలా అయిపోతున్నారు. ఓకే, సో యూ హ్యావ్ టు సిట్ ఇన్ ఏ ప్రాపర్ అటైర్. ఎందుకో చెప్పనా? సపోజ్ వేడి వేడి నీళ్లు మీద పడిపోయినాయి అనుకో, లేదంటే ఏదైనా కాలిపోయేది ఏదైనా పట్టుకున్నారు అనుకో, సో అప్పుడు మీకు వేడి తెలుస్తుందా? అప్పుడు ఇమీడియట్గా ఏం చేస్తారు? చెయ్యి వెనక్కి అనేస్తారు కదా. ఓకే, సో వేడి తగలడము, చెయ్యి వెనక్కి తీసేసుకోవడము ఎంత టైంలో జరిగింది? సెకండ్స్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో అయిపోయింది కదా. ఓకే, అంత ఫాస్ట్ గా ఎలా కమ్యూనికేట్ అయింది? స్కిన్ ఈజ్ ఎ వెరీ బిగ్ సెన్సరీ ఆర్గన్. You know it, right? So ఇది సెన్స్ చేసి బ్రెయిన్ కి సిగ్నల్ పంపిస్తుంది. బ్రెయిన్ నుంచి మళ్ళీ ఈ టార్గెట్ ఏరియాకి మళ్ళీ సిగ్నల్ బ్యాక్ వస్తుంది, నువ్వు ఇది చెయ్యాలి. ఓకే, ఈ సిగ్నల్స్ అన్ని మనకి బాడీలో ఎటు నుంచి ఎటైనా సిగ్నల్ ట్రావెల్ అవ్వచ్చు, మళ్ళీ బ్యాక్ కి రావచ్చు. కానీ ఆ ట్రాన్స్మిషన్ ఆఫ్ సిగ్నల్స్ కి ఒక
కామన్ పాత్ ఉంటుంది. దట్ పాత్ ఈజ్ అవర్ స్పైనల్ కార్డ్. ఓకే, అందుకు మనం స్ట్రైట్ గా నుంచుంటే పాత్ ఈజీ ఉంటుంది కదా. సో విన్నర్లో చూసింది ఈజీగా మనకు అర్థమవుతుంది. దట్స్ వై సిట్ ప్రాపర్. గాట్ ఇట్? మనకి హ్యాబిట్, నేను కూడా ఇలానే కూర్చునేదాన్ని, ఇప్పుడు కూడా పొరపాటున అలాగే కూర్చుంటాను. సో వాట్ హ్యాపెన్స్, ఇలా ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇక్కడ స్ట్రెస్ వస్తుంది. ఓకే, హార్ట్ కి స్ట్రెస్ వస్తుంది. వంగితే అంతే కదా. సో హార్ట్ ఏం చేస్తుంది, బ్లడ్ ని పంప్ చేస్తుంది కదా. సో పంప్ చేసేటప్పుడు అది కొంచెం డిఫికల్ట్ ఫీల్ అవుతుంది. అందుకు మనకి ప్రాబ్లం. కాబట్టి వీ హ్యావ్ టు సిట్ ఇన్ ఏ ప్రాపర్ అటెండ్. ఫైన్. డిజైన్ థింకింగ్ లో ఫస్ట్ స్టెప్ ఏంటి, ప్రాబ్లమ్ ని ఐడెంటిఫై చేయాలి. ఎలా ఐడెంటిఫై చేయాలి? విత్ ద థరో అబ్జర్వేషన్ ఆఫ్ ద ఎన్వైరన్మెంట్. క్లియర్? సో నౌ లుక్ ఎట్ ద డెఫినేషన్ అకార్డింగ్ టు మీ. Okay, so everybody will have their own perspectives. Okay, design thinking is a structured approach. Then tarvata enti, okay, of solving problems creatively and effectively. Okay, so what is the first step I told you? Problem identification. That's okay. This is the step-by-step process I would like to tell you. Empathize. So understand the needs and emotions of the people offered by the problem. ఒక ప్రాబ్లం అనేది ఎవరికి వస్తుంది? మనుషులకి వస్తుంది ప్రాబ్లం అనేది. ఏ జీవరాశి కూడా ఎన్విరాన్మెంట్ ని హార్మ్ చేస్తూ ఉండదు. సో క్రియేషన్ ఎలా ఉందో, ఇట్ విల్ ఫాలో ద క్రియేషన్, ఇట్ విల్ ఫాలో ద సిస్టమ్. ద ఓన్లీ బీయింగ్